మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వాయిస్ రావట్లేదు. కృష్ణవేణి గారు చాలా మంది అంటే నమస్కారం అండి. లోకేష్ గారు వేసిన సవాల్కి పై స్థాయిలో ఉన్న అధికారులు ఎవరు స్పందించలేదు, కానీ చాలా మంది నేతలు ఈరోజు వచ్చి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు, చర్చకు సిద్ధం అంటున్నారు. మరి ప్రస్తుతం దీన్ని ఏ విధంగా చూడాలి? చాలా రకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంటే రిజర్వేషన్ సిస్టమ్కి సంబంధించి కూడా హారిజంటల్ వర్టికల్గా నేను కూడా చాలా తెలుసుకున్న తర్వాత ఇది పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని లోకేష్ చెప్తూ ఉన్నారు. ఒక్క డిఎస్సి కూడా నిర్వహించిన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనే విషయంలో మీరేం చెప్తారు? సార్, సంజయ్ గారు మీకు అలాగే ప్రైమ్ మ్యాన్ వేసుకెళ్తే ఇతర ప్యానలిస్ట్ కూడా నమస్కారం సార్. డిఎస్సి మీద 16,347 మందికి అభ్యర్థులకి ఎంతో శ్రమతో వాళ్ళు కష్టపడి వర్క్ చేసి ఆయా ఉద్యోగాలు సంపాదించుకోవడం జరిగిందండి. అంటే ఖాళీగా ఉన్న వాళ్ళు చేసేటువంటి ఆరోపణలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో చేసేటువంటి ఆరోపణలు కావచ్చు, అంటే ఈ 16,000 మందికి సంబంధించినంత వరకు ఆయా కుటుంబాలు ఆయా ఉద్యోగస్తుల మీద ఆధారపడి ఉంటాయి. వాళ్ళు కూడా అనేక మార్లు కష్టపడి 4 మార్కులతోని 3 మార్కులతోని ఉండిపోయిన వాళ్ళు కూడా ఈ రోజు ఉద్యోగాలు సాధించినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మెగా డిఎస్సి 5 సంవత్సరాల్లో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వహించారు. ప్రతి దానికి కూడా ట్రాన్స్పరెంట్ గా ఆయా అభ్యర్థులకి ఏ కోటాలో జాబులు వచ్చినాయి ఏంటి అనేవి కూడా ఆయా వెబ్సైట్ లో కూడా పెట్టడం జరిగింది. వారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్కొక్కసారి చూసుకోవచ్చు. అది కూడా మేము మన ప్రైమ్ డిబేట్ లో కూడా ఆల్రెడీ ముందు కూడా టెలికాస్ట్ చేసి ఉన్నారు. కానీ పదే బురదయడం కావచ్చు. ఇవాళ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు సవాల్ విసిరారంటే పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా ఉద్యోగాలు కల్పనలో ఆయన పనిచేశారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గా చేసినప్పుడు ఇవాళ విద్యా వ్యవస్థలో కావచ్చు, వస్తున్నటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో కావచ్చు, ఇవాళ ఐటీకి సంబంధించి ఏఐకి సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద సవాల్ విసిరితే ఈ ఆడవాళ్ళు వెళ్ళి ఈ డాలర్ శ్యామలా కావచ్చు, ఈ మామ లక్ష్మీ పార్వతి గారు కావచ్చు, వీళ్ళందరూ పిలిచింది లోకేష్ గారు పిలిచింది. నిజంగా ఉద్యోగులకి నేను అన్యాయం చేశాను, విద్యార్థులకి నిరుద్యోగులకి నేను అన్యాయం చేశానంటే కనుక దాన్ని నిరూపించుకోవడానికి నేను రెడీగా ఉన్నానని ఆయన ఉద్యోగస్తుల గురించి అలాగే ఆరోపణ చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద. అంతేగాని వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నిరుద్యోగులకి అది సవాల్ విసరలేదండి. వెళ్ళిపోయి లోకేష్ గారు పారిపోయారు అంటే వాళ్ళకి నోటుకు వచ్చినటువంటి మాటలు. శ్యామలా వచ్చేసరికి పీఠాధిపతిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, పెద్దవారాన్ని కూడా చూడకుండా రాష్ట్ర సీఎం గారిని విమర్శించడం, లోకేష్ గారిని మాలోకమని మాట్లాడడం, ఇలాంటి మాటలు వాళ్ళ యొక్క మాట తీరిక అర్థమైపోతూ ఉందండి. మెగా డిఎస్సిలో ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళు టీచర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు వాళ్ళు చిన్న వ్యక్తులు కాదు. ఎన్నో సార్లు ఆటపోట్లను ఎదుర్కొని ఈ రోజు ఉద్యోగాలు సాధించుకున్నటువంటి పరిస్థితి. అలాగే కొంతమంది మహిళలు పేకాట ఆడే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. అమ్మటి రాంబాబు లాంటి వాళ్ళు 20 లక్షలకి 30 లక్షలకి 15 లక్షలకి ఉద్యోగాలు అమ్ముకున్నారు. నాని లాంటి వాడు కాంగ్రెస్ వచ్చినారు కాబట్టి వీళ్ళు ఎన్ని ఆరోపణలు అన్నా చేస్తారు. అంటే వాళ్ళు విద్యార్థులకు బోధన చేస్తున్నారంటే ఆయా టీచర్ల మీద గౌరవం పోవాలి, కూటమి ప్రభుత్వం మీద గౌరవం పోవాలి. పిల్లలు కూడా ఏమనుకుంటారంటే వీళ్ళు ఉద్యోగాలు కొనుక్కొని చెప్తున్నారు మనకి, వీళ్ళకి నిజంగా టాలెంట్ లేదా టీచర్ని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు చేసేటువంటి ఆరోపణలు ఎలాగుంటాయంటే గ్రామ స్థాయి వరకు బడిలో స్కూల్లో చదువుకునేటువంటి పిల్లల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది ఇది. ఎందుకంటే నిజంగా కూటమి ప్రభుత్వం మీద మీకు దమ్ముంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి మేము కూడా చెప్తున్నాం, కూటమి పార్టీ నుంచి మీకు దమ్ముంటే ప్రెస్ మీట్లలోనో లేకపోతే బయట గేటుల దగ్గర మీ మహిళలతో ధర్నాలు చేయించడం కాదు, మీరు నిజంగా ఈ విషయానికే కట్టుబడి ఉంటే డిఎస్సిలో నిజంగా అవకతవకలు జరిగాయని మీరు నిరూపించగలిగితే రండి, అసెంబ్లీకి రండి, అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించండి. ప్రశ్నించినప్పుడు మా కూటమి ప్రభుత్వం అక్కడ సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఖచ్చితంగా ప్రజా కోర్టులో మీరు నిలబెడతారు కదా. అంతేగాని నోటుకొచ్చినట్లు మాట్లాడటం, విద్యా వ్యవస్థ నాశనం చేసే విధంగా మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ లబ్ధి కోసం కృష్ణవేణి గారు మాట్లాడదాం పిల్లల వరకు ఎఫెక్ట్ పడుతుంది సార్ ఇది.